నమస్తే అందరికీ. మనం ముందుగా కెమెరా ముందుకు రావడానికి కారణం బిగ్ బాస్ రివ్యూస్ గురించి చెప్దామని. బిగ్ బాస్ రివ్యూస్ గురించి చెప్పే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రివ్యూస్లో ఫస్ట్ కంటెంట్ వచ్చేది ఏమని అంటే, ఫస్ట్ నాగార్జున ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ నాగార్జున మాట్లాడుకోవడం జరుగుతుంది. నాగార్జున లోపలికి రందాడే నాగార్జున సెలబ్రిటీ గురించి ప్లస్ కామన్ మ్యాన్స్ గురించి మాట్లాడతాడు. అంటే ఏమని అంటే, మన ఈ బిగ్ బాస్ చరిత్రలో కామన్ మ్యాన్స్కి ఈ 9లో ఛాయిస్ ఇవ్వడం జరుగుతుందని అన్నట్లా అదే లెక్కలా మాట్లాడతాడు. అయితే నాగార్జున ఏమంటాడంటే, ఈసారి బిగ్ బాస్ని మార్చేయబోతున్నా అంటాడు. బిగ్ బాస్ని కాదు మార్చేది, బిగ్ బాస్ తీరుని అని అంటాడు. బిగ్ బాస్ తీరు మారుస్తాడంట. అయితే ఈసారి చదరంగం కాదు రణరంగమే, అంటే బిగ్ బాస్ తీరు మార్చినట్టే అన్నట్ల. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ మన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది తనుజ రావడం జరిగింది. తనుజ జరగండి 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 సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె గురించి, ఆమె ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పడం జరిగింది. అయితే చూసారు కదా, చూస్తే మంచిదే, లేకపోతే రివ్యూ వినండి, బాగానే ఉంది, పర్లేదు. సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చి ఆశా షైని ప్లస్ ఫ్లోరా షైని అంట. పేరు మార్చడం ద్వారా ఆశా షైని కాస్త ఫ్లోరా షైనిగా మారింది. నాగార్జున కాస్త ఆమె ఏవి చూపించడం జరిగింది. ఆమె ఏవి మాత్రం హైలైట్ ఉంది, ఎందుకంటే ఆమె చేసినది ప్రతిదీ దాంట్లో చూపిస్తారు. ఏవి అయితే హైలైట్ ఉంది. కొన్ని సాంగ్స్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. హీరోయిన్ కూడా, అది అందరికీ తెలుసు, ఆశా షైని. తర్వాత మన కామన్ మ్యాన్స్ నుంచి మన ఆర్మీ పవన్ కళ్యాణ్ని అదే ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్కి ఫస్ట్ అందరికన్నా టాప్ ఓటింగ్ ఉన్నందుకే ఫస్ట్ సెలెక్షన్ చేసిండ్రు. అయితే నేను కూడా తనకి ఓట్ చేశాను, ఎందుకంటే జర ఆట తీరు కానీ మెయిన్ ఆడ ఒకటి తాకుతుందిలే జనాలకు, ఆర్మీ మ్యాన్ అని. అయితే అతను కూడా జర పర్లేదులే, ఆట మొత్తం ఆట ఆడడం, ఆట తీరు కానీ ప్రతిదీ, పెట్టిన టెస్ట్ ఏది కానీ ప్రతిదీ కరెక్ట్గా చేయడం జరుగుతుంది. అయితే మూడో కంటెస్టెంట్ పవన్కు టాస్క్ ఇచ్చిండ్రు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే సీక్రెట్ అని చెప్పిండు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత టాస్క్ ఇచ్చిండు, వాష్రూమ్స్ కడిగేది ఎవరని తనుజాకి ఫ్లోరా షైనికి ఇద్దరికి చెప్పిండు. అయితే ఫ్లోరా షైని తప్పించుకుందాం అనే టైంలోనే దానికి ఆమెకి తట్టి పెట్టిండు, నీవే క్లీన్ చేసేదని. ఇదొకటి కరెక్ట్ సెలెక్ట్ చేసిండు. ఫోర్త్ కంటెస్టెంట్ మళ్ళీ నెక్స్ట్ సెలబ్రిటీలా ఇమ్మానియల్ వస్తాడు. ఇమ్మానియల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఇమ్మానియల్ ఏవి చేస్తారు, ఇమ్మానియల్ ఏవి కూడా బాగుంది. కానీ ఇమ్మానియల్ కూడా ఒక కామన్ మ్యానే అని తెలుసు అందరికీ. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీగా ఎదిగిన తర్వాతనే సెలబ్రిటీగా రావడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. కానీ కమెడియన్, సూపర్ కామెడీ చేస్తాడు, తెలుసు కదా అందరికీ. ఆయన వచ్చిన తర్వాత లేడీస్ వాయిస్లో సాంగ్స్ బాగా పాడతావా అంటే బాగా పాడిండు. రియల్ నిజం అంటే ఆ వాయిస్ అయితే హైలైట్. అదే సాంగ్, అమ్మ అమ్మ అనే సాంగ్, నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ అనే సాంగ్ని పాడిండు. తర్వాత చిరంజీవి డైలాగులు మిమిక్రీ చేయడం జరిగింది. ఈ మిమిక్రీ కూడా హైలైట్ చేసిండులే ఇమానియల్. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి సెలబ్రిటీ షష్ఠి వచ్చింది. ఆమె షష్ఠి వచ్చింది
షష్ఠి అదే కొరియోగ్రాఫరు అండ్ డ్యాన్సర్ అంట ఆమె. నాకు సరే కూడా నువ్వు తొందర రోజులకి వెళ్ళి బయటికి వస్తే నాకు కూడా కొరియోగ్రఫీ చేసి పెడదు అని చెప్పడం కూడా జరిగింది. తొందరగా వస్తాను అంటే తొందరగా బయటకు వస్తామని అనుకున్నట్లున్నది. 6th పర్సన్ వచ్చేసి మన మాస్క్ మ్యాన్ హరీష్. నేను ఫస్ట్ అగ్ని పరీక్ష చూసినప్పుడే అనుకున్నా ఆ ఎంట్రీలోనే మాస్క్ మ్యాన్ని తీసేస్తారు అనుకున్నా, కానీ ఒక ఛాయిస్ ఇచ్చి తర్వాత అగ్ని పరీక్షలు రన్ చేసి అగ్ని పరీక్ష కూడా హైలైట్ టాస్క్లు ఆడినాడు. అంటే ఏదున్నా డైరెక్ట్ ముఖం మీద చెప్పే అలవాట్లు ఆయనకి, అందుకని ఇంతవరకు వచ్చిందని నేను అనుకుంటున్నా. క్లీన్ ఏమున్నా డైరెక్ట్గా చెప్పేస్తాడు ఆయన, అదొకటి బాగా నచ్చింది అతంతా. 7th కంటెస్టెంట్ వచ్చేసి సెలబ్రిటీ భరణి వచ్చిండు. భరణి వచ్చిన తర్వాత ఆయన తెచ్చిన గిఫ్ట్ని ఇట్లా ఆ గిఫ్ట్ ఏందో చెప్పకపోతే, సీక్రెట్ చెప్పకపోతే బయటికి వెళ్ళిపోతావు అంటే నాగార్జున పంపించిండు. కానీ తర్వాత మళ్ళీ వచ్చిండు, అది మళ్ళా రిటర్న్ రావడం జరిగింది, బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. 8th కంటెస్టెంట్ వచ్చేసి దివ్య అంటే దివ్య ఆమె పేరు నచ్చక దివ్య కాస్త రిచ్ చౌదరిగా మార్చుకున్నదంట. ఆమె ఎంట్రీ వచ్చేసి దబిడి సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది, అదైతే హైలైట్. డ్యాన్స్ బాగానే ఉందిలే, సెలబ్రిటీలు కదా. 9వ కంటెస్టెంట్స్ వచ్చేసి 3వ కామన్ మ్యాన్ ఎవరో తెలుసా? ధిమాన్ పవనే. కానీ ఈయన జర కాస్త సైలెంట్ మ్యాన్ గానే ఉంటాడు, కానీ ధిమాన్ పవన్ అయితే ఫస్ట్ లక్షల నుంచి వేల నుంచి 45 మెంబర్స్ నుంచి టాప్ 15గా వచ్చి టాప్ 15 నుంచి కూడా కామన్ మ్యాన్స్ 5 మెంబర్స్గా వచ్చినారంటే మామూలు విషయం కాదు. అది వాళ్ళు తక్కువ ఏం కాకుండా ఉంటారు, అదైతే హైలైటే. ఆయన వచ్చిన తర్వాత ఆయన హౌస్లోకి వచ్చేది ఇంకా ఎవరికి చాయిస్ ఉందంటే దమ్ము శ్రీజ గురించి చెప్తాడు. దమ్ము శ్రీజ వస్తే హౌస్లోకి రావాలని చెప్తాడు. 10th కంటెస్టెంట్ వచ్చేసి సంజన వచ్చింది. ఆమె సంజన వచ్చిన తర్వాత సంజన ఏవి చూపించిండ్రు, సంజన ఆమె లైఫ్ స్టోరీ చెప్పింది. అంటే మనం పెద్దగా ఏ మ్యాటర్ చెప్పుకోము, ఒక 10-15 మినిట్సే వీడియో చేసేది. చూడాలనిపిస్తే చూడండి ఖచ్చితంగా, నచ్చిద్ది అనుకుంటున్నా. నచ్చకపోయినా కూడా డిస్లైక్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా లైక్ డిస్లైక్ ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏందిరా అంతా ఇట్లుంది అనుకుంటున్నారా? నేను చేయని కాడ ఉన్నా, ఇట్లే తీస్తా. తర్వాత 11th కంటెస్టెంట్ వచ్చేసి రాము రాథోడ్. నా ఇన్స్పిరేషన్ అనుకుంటా అతని, ఎందుకంటే నార్మల్ వ్యక్తి నుండి సెలబ్రిటీగా ఎదిగి ఆయన సాంగే రాను ముంబైకి రాను సాంగు 500.16K వ్యూస్ వెళ్ళిందంట. అంటే మామూలు విషయం కాదు, అది పెద్ద పెద్ద మూవీస్ సాంగ్స్ కూడా వెళ్ళాయి. అంత వెళ్ళిందంటే అది మామూలు విషయం కూడా కాదు, అందుకే అతను సెలబ్రిటీ అయ్యాడు. మనం ఏం ఉన్నాం కానీ శ్రీజ. నెక్స్ట్ 12 కంటెస్టెంట్స్ వచ్చి శ్రీజ కామన్ మ్యానే. ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆమె మాట్లాడే తీరు కూడా, మాటలు కూడా స్పీడ్గా, అంటే ఎవరి మాట్లాడనీయకుండా తొందరగా, అంటే అతల మనిషికి చాయిస్ ఇవ్వకుండా ఆమె మాట్లాడేది మంచిదే అయినా సూపర్గా మాట్లాడుతుంది. అందుకే ఆమెను సెలెక్ట్ చేశానని నేను అనుకుంటా. 13వ కంటెస్టెంట్స్ వచ్చేసి సుమన్ శెట్టి గురించి తెలుసు. జేమ్స్ సినిమా గురించి మనందరికీ తెలుసు. ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచే కష్టపడి ఎదిగిండంట. ఇందులో సెలబ్రిటీలు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిర్రు అని నేను అనుకుంటున్నా. కామన్ మ్యాన్లు కూడా ఇప్పుడు ఎవరికి తెలియని వాళ్ళు కామన్ మ్యాన్స్ అంటే అసలు వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. సెలబ్రిటీలు కూడా కొందరు అందులో ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే సెలబ్రిటీగా మారినరని నేను అనుకుంటున్నా. మీరేందో
మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. 14th కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా శెట్టి. ఇక ఆమె వచ్చింది, ఆమె రావడం ఆమె ప్రియా శెట్టి గురించి తెలుసు. ఆమె ఏదున్నా స్టాండర్డ్ ఉంటుంది, ఆట కూడా గేమ్ కూడా స్టాండర్డ్ ఆడుతుంది. లాస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేయడానికే శ్రీముఖి వస్తుంది. అంటే క్లోజ్ అవుతుంది అనే టైంలో శ్రీముఖి వచ్చి మన మర్యాద మనీష్ని సెలెక్ట్ చేస్తుంది. మర్యాద మనీష్ అయిపోయాడు అనుకున్నా కానీ మర్యాద మనీష్ బెటరే జరా. ఎందుకంటే అతని ఆట తీరు బాగుంటుంది, అతని మాట తీరు బాగుంటుంది, అందరితో ఉండే విధానం బాగుంటుంది. ఇదొకటి నాకు నచ్చింది అబ్బా. ఇంతటితో మన బిగ్ బాస్ రివ్యూ అయిపోయినట్టే. ఎందుకంటే మనం పెద్ద ఏం చెప్పాము, షార్ట్గా ఉంటుంది వీడియో, చిన్నగా మెయిన్ పాయింట్స్ తీసుకొస్తాము. ఏదో 30 minutes 20 minutes కాదు, ఓన్లీ 10-15 minutes ఉంటుంది వీడియో. మొత్తం చెప్పుకుందాము. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మై ఛానల్